యాక్చువల్‌గా ఫస్ట్ డేనే భయంకర నెగెటివిటీ వచ్చేసింది. ఇది హ్మ్. డిజాస్టర్ అనే టాక్ అయితే వచ్చేసింది. యునానిమస్‌గా అప్పటికి కొంతమంది ప్రభాస్ అభిమానులు కావచ్చు, లేకపోతే మారుతి ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కొంత ఈ సినిమా బావుంది అని రాసిన వాళ్ళు కూడా చాలామందైతే ఉన్నారు. హ్మ్. మీకు సినిమా చూడడం రాదని రకరకాలుగా వాళ్ళు కూడా పెడుతున్నారు. హ్మ్. కానీ ఈ కామన్ ఆడియన్స్ నుంచైతే విపరీతంగా వీడియోలు డైరెక్ట్‌గా. రెండోది ప్రభాస్ ఫ్యాన్సే చాలా హ్మ్. కోపంగా ప్రభాస్ ఫ్యాన్స్ మారుతి అడ్రెస్ ఎక్కడ? అదేదో కొండాపూర్ అన్నారు. మాకు తెలీదు ఎక్కడుంది కొండాపూర్? ఇవన్నీ అడుగుతున్నారు. హ్మ్. ఇది వేరే టౌన్‌లలో నుంచి. ఆ వీడియోలంతా విపరీతంగా వైరల్ అయిపోయింది. వాళ్ళకే నచ్చలేదు ఇది. హ్మ్. సో, అంటే 'ప్రభాస్' సినిమాకి ఈ ఈయన గాని, ఆయన 'ఎస్‌కేఎన్' గాని ప్రొడ్యూసర్లు, ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. సో, వీళ్ళంతా గూడా విపరీతంగా హైప్ ఇచ్చారు. 'మారుతి' అయితే ఏ రేంజ్‌లో ఇచ్చాడంటే, ఇది సినిమా నచ్చపోతే మా ఇంటికి వచ్చి నన్ను నిలదీయండి, గల్లా హ్మ్. పట్టుకోండి, మాది కొండాపూర్‌లో విల్లా, విల్లా పేరు గూడా ఏదో చెప్పాడు. నంబర్ గూడా చెప్పాడు. హ్మ్. విల్లా నంబరు ఇవన్నీ జెప్పాడు. కానీ విల్లా సెక్యూరిటీ ఉంటదో అలో జేయరనుకో ఆయనకు అవును. కూడా తెలుసు. విల్లాస్‌కి సెక్యూరిటీ ఉంటది. అయినా గేట్ తీసుంచరు గదా! రమ్మని. రమ్మని రావాలి. లోపల అదే. నుంచి రమ్మంటే గాని వాళ్ళు పంపియరు బయట నుంచి. అవును. సో, ఏదేమైనా అంత ధైర్యంగా, అంత ఇదిగా చెప్పడంతో జనాలు ఈ మధ్య అందరూ ఇదే చేస్తున్నారు. రిలీజ్ అవును. అయితే ఒకాయన నేను వదిలి వెళ్ళిపోతా ఇండస్ట్రీ అంటాడు. ఇంకో ఆయన నన్ను గెలవపట్టుకోండి అంటాడు. ఇంకొక ఆయన అవును. చెప్పుతో కొట్టుకుంటాడు ఇదొక ఒకాయన. లాజిక్ ఇలాగా ఇదొకటుంది. అంటే ఏదో ఒకటి చేసి సినిమాకి రప్పించాలన్న ఒక ఇది డెస్పరేషన్ కనబడుతుంది. అవును. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి తీస్తారు. సినిమాకి ఓపెనింగ్‌కే రాకపోతే ఎలాగా అనుకుంటారు. ప్రతి ఒక్కరికి కాకిపిల్ల కాకి ముగ్గుద్దులాగా వాళ్ళ సినిమా వాళ్ళకి బానే అనిపించొచ్చు. అవును. పైగా పక్కన ఉండేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏందంటే పక్కనోళ్ళు చించా బ్యాచ్ ఉంటారు. చింజక్ అని అవును. తాళమేస్తుంటారు. భలే ఉంది సార్! భలే ఉంది. ఈ నాకసలు సీన్ సూపర్. ఆ సీన్ కన్నీళ్లొచ్చాయని సూపర్. గట్టిగా నవ్వడం ఇవన్నీ చేస్తుంటారు. ఇంప్రెస్ చేయడానికి. ఎవడు కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు ఉండరు. అందుకని చాలా హానెస్ట్‌గా చెప్పేవాళ్ళని ఎప్పుడు పక్కన పెట్టుకోవాలి అవును. అభిప్రాయాన్ని. అది చేయరు. కొంతమంది ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే కామన్ ఆడియన్స్‌ని ఎవరినో దారిన పోయేవాడిని పిలుచుకొచ్చి కూడా చూపించేవాళ్ళు షో. హుహు. అది బెటర్ సార్ ఆ! ఇంకా యాక్చువల్‌గా. అది గూడా ఒరిజినల్‌గా తెలుస్తది. 'రామనాయుడు' ఇలాంటివి చేశారు కొంత. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఒక మామూలు ఆడియన్స్ ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎవరినో పోయేవాళ్ళని పట్టుకొనొచ్చి చూపిస్తే, వాళ్ళు ఇది నాకు నచ్చలేదు సార్, అది బాగుంది సార్. వాళ్ళ రియాక్షనే తెలిసిపోతుంది. వాళ్ళు అవును. గమనిస్తేనే దేనికి నవ్వుతున్నారు, దేనికి ఎక్కడ ఇదవుతున్నారు, అవును. ఎమోషనల్‌గా ఎక్కడ ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ తెలిసిపోతాయి. సో, దాన్ని బట్టి మళ్ళీ కొంత మార్చడం అనేది గతంలో జేసేవాళ్ళు. హ్మ్. ఇవాళేందంటే పాన్ ఇండియా సినిమా అయిపోయింది. దీంతో ఒక్కోసారి ఏందంటే డైరెక్టర్‌కి కూడా ఫ్రీడమ్ ఉండట్లేదు. హ్మ్. డైరెక్టర్‌ని గూడా ప్రొడ్యూసరు టీమ్ ఒకరిని పెట్టుకుంటారు. హీరో టీమ్ ఒకరుంటారు. వీళ్ళందరూ వచ్చి మీద పడిపోయి ముక్కలు ముక్కలు చేసేస్తా ఉంటారు. అది జరుగుతుంది. ఒక్కోసారి వాళ్ళ వల్ల మంచి కూడా జరుగుతుంది. ఎందుకంటే ఏమన్నా డైరెక్టర్ దగ్గర ఫాల్ట్ ఉండి కరెక్ట్‌గా సీన్ తీయలేకపోయినా, హ్మ్. కరెక్ట్‌గా అది స్క్రిప్ట్‌లో బావుంటది. కానీ సీన్ తీసినాక అదేమి ఎఫెక్ట్ ఉండదు. స్క్రిప్ట్ చదివేటప్పుడు మనకు నవ్వొస్తుంది. సీన్ తీసినాక నవ్వు రాదు. హ్మ్. సో, ఇలాంటివి రకరకాలు జరుగుతాయి సినిమా అంటే. ఓకే. సో, ఇవన్నీ ఏందంటే ఎప్పటికప్పుడు చూసుకొని రిపేర్ పెద్ద సినిమాలకుండే అడ్వాంటేజే. ఇప్పుడు 'రాజమౌళి' ఫస్టు ఎవరినో హీరోలు గాకుండా ఆర్టిస్ట్‌లని పెట్టుకొని ఒక సీన్ తీస్తాడు. హ్మ్. ఆ సీన్ చూసుకుంటాడు. అన్నీ ఉన్నాయో లేదో మళ్ళీ వాళ్ళని పెట్టుకొని తీస్తాడు. అది కూడా బాలేకపోతే రీషూట్ చేస్తాడు. ఇవన్నీ చేయడం వల్లనే అతనికి నంబర్ ఆఫ్ డేస్ అవన్నీ పడుతుంది. ఎందుకంటే హ్మ్. తననుకున్న ఎమోషన్ గాని, తననుకున్న రావాలి. ఈ ఫీలింగ్ గాని జనాలకి రీచ్ అవుతుందా లేదా హ్మ్. అనేది పదే పదే చెక్ చేసుకోవడం అనేది ఇవాళ చాలా అవసరం. అవును. ఎందుకంటే ఒకసారి రిలీజ్ అయిపోయినాక ఎవడేం చేయలేడు. అవును. దానికి ముందే చేయాలి. ముందు మనకున్న ప్రాబ్లమ్ అంటే స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ మీద ఎక్కువ పెట్టడం అనేది జనాలు చేయట్లేదు. స్క్రిప్ట్‌లో ఏందంటే మ్యానిప్యులేషన్, హీరోకి నచ్చే విధంగా చేయడం, హ్మ్. ప్రొడ్యూసర్‌కి నచ్చే విధంగా ఇవి చేస్తారు తప్ప డైరెక్టర్లు నేను గమనించింది. స్క్రిప్ట్‌కి ఇన్‌హెరెంట్‌గా కథకి ఏం కావాలి అనే వర్క్ అనేది తగ్గిపోయింది. అందరూ మ్యానిప్యులేట్ చేయాలి. హ్మ్. హీరోకి ఫస్ట్ ప్రొడ్యూసర్‌కి చెప్పేటప్పుడు వీడినెలా ఇంప్రెస్ చేయాలి. హీరోకి చెప్పేటప్పుడు ఇతన్నెలా ఇంప్రెస్ చేయాలి. ఈ ఇంప్రెషన్ అనేది అక్కడ వరకే ఆగిపోయి, హ్మ్. స్క్రీ కథకి ఏమేం కావాలి, కథ ఫ్లోలో ఎలా ఉంది, ఇది ఎవడు చూసుకోవట్లేదు. హ్మ్. దాంతో ఏమవుతుంది ముక్కలు ముక్కలుగా హీరోకేముంది, హీరోకి నచ్చే సీన్‌లు, హీరోకి నచ్చే విధంగా ఎలివేషన్‌లు, బిల్డప్‌లు, ఎమోషన్‌లు చెప్తారు. ప్రొడ్యూసర్‌కి నచ్చే విధంగా ఆయనకి చెప్తారు. దానివల్ల ఏం లాభం? అవును. సో, ఇది ఎవరు చూసుకోవట్లేదు. ఇది అందరూ దీంట్లో బాధ్యులే. ప్రొడ్యూసర్‌లు, హీరోలు, డైరెక్టర్లు అందరూ గూడా దీనికి బాధ్యతే. కాబట్టి హ్మ్. మారుతి ఒకడే బాధ్యత అనేది చెప్పలేము.